డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడని అత్యంత ప్రమాదకరమైన పానీయం గురించి తెలుసుకుందాం. మీలో చాలామందికి తెలుసు కూల్ డ్రింక్స్, సోడాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది కాదని. కానీ పొరపాటున డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిది గట్ హెల్త్. ఈ కూల్ డ్రింక్స్లో సోడా, షుగరు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఈ కాంబినేషన్ వల్ల డైజెషన్ బాగా డిస్టర్బ్ అవుతుంది. సండే రోజు బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగి ఈ కూల్ డ్రింక్ డైజెషన్ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటారు. దానంత తప్పు ఇంకొకటి లేదు. ఈ కూల్ డ్రింక్ వల్ల మన పేగుల్లో మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందువల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేదా వాపును పెంచుతాయి. ఈ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల షుగర్ పెరిగిపోతుంది. రెండవది, మనం రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎందుకంటే కూల్ డ్రింక్స్లో ఫాస్ఫరిక్ యాసిడ్ మరియు క్యాఫిన్ అనే కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గి బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. అందువల్ల ఈజీగా బోన్స్ ఫ్రాక్చర్ అయిపోతాయి. ఇదే విషయాన్ని 2006లో ఫ్రమింగ్హామ్ ఆస్టియోపోరోసిస్ స్టడీలో రోజు కూల్ డ్రింక్ తీసుకున్న వాళ్ళని టెస్ట్ చేసి ఈ విషయం నిర్ధారించారు. మూడవది, పళ్ళు పుచ్చిపోవడం. సోడాలోని అసిడిటీ దంతాల ఎనామెల్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల మీకు పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. పిల్లల్లో పళ్ళు మరీ తొందరగా పాడవుతాయి. నాలుగవది, బరువు విపరీతంగా పెరిగిపోవడం. ఈ కూల్ డ్రింక్స్ వల్ల మనం ఆకలిని కంట్రోల్ చేసే వ్యవస్థను పూర్తిగా డిస్టర్బ్ చేస్తుంది. ఎంత తిన్నా తృప్తి కలగదు. ఎక్కువ తినేస్తారు, బరువు పెరిగిపోతారు. దాంతో మీ షుగర్ వాల్యూస్ పెరిగిపోతాయి. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళలో స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందని స్టడీస్ చెప్తా ఉన్నాయి. మరి కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకోండి, నిమ్మరసం తీసుకోండి, ఇంట్లోనే చేసుకునే ఫ్రూట్ ఫ్లేవర్ డ్రింక్స్ తీసుకోవచ్చు, లేదా కీరా వాటర్, ఇలా మీకు నచ్చిన హెల్త్ డ్రింక్ తీసుకోండి. కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీ డయాబెటీస్ రివర్సల్కి ఈ జర్నీ ఉపయోగపడితే మీకు తెలుసు ఈ వీడియో ఎవరికి ఫార్వర్డ్ చేయాలో. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు పర్సనలైజ్ డైట్ చార్ట్ కావాలన్నా, డయాబెటీస్ రివర్సల్ ట్రీట్మెంట్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఫోన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.